ఓ బిర్యానీ కారణంగా ఒక నిండు ప్రాణమే పోయింది. ఇంకొకరి కాళ్లపై పోలీసులు తూటాలు పేల్చే వరకు వ్యవహారం వెళ్ళింది. ఈ వివాదంతో బాధితులు రోడ్డెక్కగా వాళ్ళ నిరసనను విరమించడానికి పోలీసులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇక బిర్యానీ ఏంటి, ప్రాణం పోవడమేంటని అనుకుంటున్నారా? చిన్న చిన్న గొడవలు ఎలా ప్రాణాలపైకి వస్తాయన్న దానికి ఈ బిర్యానీ మర్డరే ఒక మంచి ఉదాహరణ. క్షణికావేశం ప్రాణాలను తీస్తుందనడానికి కూడా ఈ ఘటన నిదర్శనం. అయితే డీటెయిల్స్లోకి వెళితే జార్ఖండ్లోని రాంచీలో దారుణం చోటు చేసుకుంది. విజయ్ కుమార్ నాగ్ అనే వ్యక్తి చౌపాటి రెస్టారెంట్ నడుపుతున్నాడు. ఈ రెస్టారెంట్లో అభిషేక్ సింగ్ అనే కస్టమర్ వెజ్ బిర్యానీ పార్సల్ తీసుకొని వెళ్ళాడు. ఇంటికెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చూడగా అది నాన్ వెజ్ బిర్యానీ. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన అభిషేక్ సింగ్ తన మనుషులను ఆ బిర్యానీ పొట్లాన్ని తీసుకొని చౌపాటి రెస్టారెంట్ దగ్గరికి చేరుకున్నాడు. తాను ఆర్డర్ చేసింది వెజ్ బిర్యానీ అయితే నాన్ వెజ్ బిర్యానీ ఎలా ఇస్తారని అతడు రెస్టారెంట్ నిర్వాహకులపై ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలో రెస్టారెంట్ యజమాని విజయ్ కుమార్ వచ్చి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అయినా కానీ అభిషేక్ ఇంకా అతనితో పాటు వచ్చిన వాళ్ళు ఏమాత్రం వినలేదు. దీంతో గొడవ పెద్దదైంది. ఈ క్రమంలో కస్టమర్ అభిషేక్తో పాటు వచ్చిన ఒకతను సడన్గా తుపాకీ తీసి రెస్టారెంట్ ఓనర్ విజయ్ కుమార్ నాగ్ను కాల్చాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. వెంటనే తేరుకొని విజయ్ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఈలోగా అతడు ప్రాణాలను వదిలాడు. ఈ సమాచారం అందడంతో రాంచీ ఎస్ఎస్పీ రాకేష్ రంజన్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుడు అభిషేక్ సింగ్ను కాంకే పోలీస్ స్టేషన్ పరిధిలోని సుకూరు హుతు ఐటీబీపీ క్యాంప్ సమీపంలో గుర్తించారు. అయితే నిందితుడిని అరెస్టు చేయడానికి వెళ్లగా అతడు పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపగా అభిషేక్ సింగ్ కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఆ ఘటనలో కాల్పులు చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. కాంకే పిథోరియా రహదారిని నిర్బంధించారు. మిగతా నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వాళ్లు వెనక్కి తగ్గారు. హత్య వెనుక బిర్యానీ వివాదమే ఉందా, లేక మరేదైనా కారణాలున్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ మధ్యకాలంలో చిన్న గొడవలకే కొంతమంది విపరీత నిర్ణయాలు తీసుకోవడం నేరాలకు దారితీస్తోంది. క్షణికావేశంలో అవతలి వారిని చంపే వరకు కూడా వదలడం లేదు. మొన్న మధ్య పక్కింటి కుర్రాడు నవ్వాడని ఓ వ్యక్తి యువకుణ్ణి మర్డర్ చేశాడు. అదేవిధంగా కేవలం 2,000 రూపాయల విషయంలో తలెత్తిన వివాదం చివరికి హత్య వరకు వెళ్ళింది.